గురికి స్వాగతం సుస్వాగతం. గత కొద్ది రోజులుగా మన హిందువులందరూ ఆశ్చర్యపోయే ఒక సంఘటన కూడా జరుగుతుంది. అదే స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి తిరుపతి స్వామివారి యొక్క లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం అనే ఒక అంశం చాలా బాధాకరం. దాని పూర్తి వివరాలు ఏంటో ఒకసారి మీకు తెలియజేస్తాను. సరిగ్గా 100 రోజులు పూర్తయింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి. మరి అలాంటి ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అంశం తీయడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందనే ఒక అంశం చాలా బాధాకరం. అయితే అసలు ఇది ఎలా జరిగింది, అసలు అందరూ నిజంగా జంతువులు కొవ్వు కలిపారా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. ప్రతి సంవత్సరం టీటీడీకి 5,000 టన్నులు ఆవు నెయ్యి అనేది అవసరం. అయితే ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ప్రతి 6 నెలలకి 1,400 నుంచి 2,000 టన్నుల వరకు టెండర్ అనేది ఓపెన్ చేస్తారు. ఎవరు? టీటీడీ ఓపెన్ చేస్తుంది. అయితే లాస్ట్ టెండర్ వచ్చేసి మార్చి 23 జరిగింది. అందులో 2 కంపెనీలు తక్కువ టెండర్కి పాడుకున్నాయి. ఆ కంపెనీలే ప్రీమియం అండ్ ఆల్ఫా. అయితే ఆ 2 కంపెనీలు ఎంత తక్కువకి ఇచ్చినా సరే వాళ్ళు 1,400 నుంచి 2,000 టన్నులు. అయితే ఆ 2 కంపెనీలు మేమంతా గీని అందించలేమని చెప్పడంతో అప్పట్లో వేరే ఒక కంపెనీని కూడా తీసుకోవడం జరిగింది. అదే కేఎంఎఫ్ నందిని. కాకపోతే వాళ్ళు వీళ్ళ కోట్ చేసింది 424 రూపాయలకి మేము నెయ్యి అందిస్తామని. కానీ నందిని వాళ్ళు మేమంత తక్కువ రేటుకి ఇవ్వలేము, గవర్నమెంట్ చెప్పిన రేటుకి మాకు ఇవ్వడం ఒరిజినల్ నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి, మేము కల్తీ చేయలేము స్వామివారి తిరుపతి లడ్డూలు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే 2014లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క లడ్డూలో కల్తీ జరుగుతుందనే విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. అయితే అప్పట్లో ఆయన కొన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేసి ఒక 3 కంపెనీలు బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 2019 వరకు నాణ్యమైనటువంటి తిరుపతి లడ్డు అందించారు టీటీడీ వాళ్ళు. మరి అప్పట్లో న్యాయమైనది అందించినప్పుడు 2019 తర్వాత మళ్ళీ ఇదే ఒక ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చింది. అయితే ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయలేదు. అప్పటికి చాలామంది భక్తులు పూజారులు చెప్తూనే ఉన్నారు ఎక్కడో కల్తీ జరుగుతుంది, లడ్డూలు ఎక్కడో కల్తీ జరుగుతుందని. కానీ ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక 100 రోజులు పూర్తయిన సభలో ఈ యొక్క విషయాన్ని బయటికి తీశారు. అయితే 2024 జూలై 9వ తారీఖున ఆ ఒక లడ్డూని టెస్ట్కి పంపించడం అయితే జరిగింది. దాని యొక్క రిపోర్ట్స్ జూలై 16, 2024లో రావడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్స్ వచ్చాక ఇంత సమయం ఎందుకు పట్టింది అనేది ఒక క్వశ్చన్. అది కూడా వాళ్ళు చెప్పిన దానికి సమాధానం ఎంతో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుని. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఎలాంటి ఆరోపణలు వాస్తవాలు లేకుండా చెప్పకూడదన్న ఒక ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మొన్న బయటకు తీయడం జరిగింది. అయితే చాలా సంవత్సరాలుగా మన ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న నరేంద్ర మోడీ గారు దీనిపై ఎలా స్పందిస్తారో, ఏం చేయబోతున్నారో రాబోయే కాలంలో మనం వేచి చూద్దాం. మరిన్ని విషయాలతో త్వరలో మళ్ళీ ఒక పెద్ద వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఆ స్వామివారిని తలుచుకుంటూ నమో వెంకటేశ. నాన్న, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టాలమ్మ, మరి షేర్ కొట్టాలమ్మ, మరి సబ్స్క్రైబ్ కొట్టాలమ్మ, మరి అలాగే పక్కన ఉన్న గంటను కూడా గంట కొట్టండి అమ్మ, మరి ఉంటాం మరి.